కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి. కాంగ్రెస్ పార్టీని సందర్భానుసారం ఇష్టానుసారంగా వ్యతిరేకించేది, విమర్శించేది కేవలం వన్ అండ్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి. వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. అందరికి నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు ఈ మధ్య తన సొంత పార్టీని కాంగ్రెస్ను విమర్శించడం, అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్న కొన్ని పథకాలను వ్యతిరేకించడం చేస్తున్నాడు. దీని గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడడం జరిగింది క్యాబినెట్ మీటింగ్ అనంతరం అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కొంతమంది ఎమ్మెల్యేలు ఏదంటే అది మాట్లాడుతున్నారని పక్కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆయన నిన్న మంత్రులతోటి వ్యాఖ్య చేయడం అయింది. ప్రధానంగా ఒక దినపత్రికలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ప్రచురించడం జరిగింది. వాటి గురించి మాట్లాడదాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ కలిసి ఐక్యంగా పనిచేస్తూ ముందుకెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం, అన్ని రకాలుగా కష్టపడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఏదంటే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం సరైంది కాదు, ఇప్పటికి జరిగింది చాలు, ఇంకో 2 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. ఈ 2 ఏళ్ళు కష్టపడి పనిచేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ఐక్యంగా ప్రయత్నిద్దాం అని అన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత 10 నిమిషాల పాటు ఆయన రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం లేదో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో లేదా కాంగ్రెస్ మంత్రుల్లో లేదా కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో కాంగ్రెస్ పార్టీని సందర్భానుసారం ఇష్టానుసారంగా వ్యతిరేకించేది, విమర్శించేది కేవలం వన్ అండ్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి పరోక్షంగా ఏం లేదు, ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కేవలం ఈ మునుగోడు శాసనసభ్యుల గురించి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని గురించి రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, పిసి చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన కూడా ఏం మాట్లాడో ఒకసారి కనుక్కుందాం. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రభుత్వం వచ్చింది, రాజగోపాల్ రెడ్డి హద్దులో ఉండాలి, ఆయన వాక్యాలు పార్టీకి నష్టం, ఎవరైనా గీత దాటితే వేటు తప్పదు అంటే సస్పెండ్ కూడా చేస్తా అన్నట్టు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైకమాండ్కు అన్ని చెప్తాం. ఇదే విధంగా మీనాక్షి నటరాజన్కి ఇప్పటికే లేఖ కూడా రాశామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీఎంకైనా సామాన్య కార్యకర్తకైనా నాకైనా పార్టీలో ఒకటే రూలు అని ఈ సందర్భంగా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే పిసి చీఫ్ మాట్లాడుకుంటూ ఎవరికైనా సేమ్ రూల్, నాకైనా సీఎంకైనా క్షేత్రస్థాయిలో ఉండే కాంగ్రెస్ సామాన్య కార్యకర్తకైనా ఏవైతే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో దీని అధిష్టానానికి పంపిస్తా, మీనాక్షి నటరాజన్ గారికి ఇప్పుడే లేఖ రాశారు, అవసరమైతే వేట్ కూడా వేస్తామని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. అయితే అసలు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడు, కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇటీవలే రవీంద్ర భారతిలో ప్రముఖ ఉద్యమ గాయకుడు ఏపూరి సోమన్న గారిది పాటల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏం మాట్లాడినంటే, నేను ఏపూరి సోమన్నను ఎమ్మెల్యేగా చేస్తా అంటే ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, అధిష్టానంతో సంబంధం లేదు, నల్గొండ రాజకీయం మొత్తం కూడా మా బ్రదర్సే చూసుకుంటారు, అవసరమైతే ఏపూరి సోమన్నను చట్టసభలోకి నేను తీసుకెళ్తా అని ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కు బాధ కలిగించే అంశం ఏంటంటే, మా పర్మిషన్ లేకుండా ఆయన ఎట్లా టికెట్ ఇస్తానని మాటిస్తాడు, ఎప్పుడు టికెట్లు వస్తాయనేది అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారు కూడా తెలియదు, ఢిల్లీ నుంచి వచ్చే ఒక సీల్ కవర్లు తెలియాల్సిందే తప్ప. అలాంటిది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా ఏపూరి సోమన్నకు హామీ ఇస్తాడనే విషయంలో కాంగ్రెస్ గరంగరంగా ఉంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇంకొక సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లుకు కావాల్సింది కేవలం 5 లక్షలు, ఆ 5 లక్షల రూపాయలు పాపం పేదోనికి ఇవ్వడానికి 500 రూల్స్ ప్రస్తుత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ పెడుతుందని కాంగ్రెస్ ను వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా మనం చూసినట్లయితే గ్రామాలలో కాంగ్రెస్ ఇస్తున్న ఇల్లు కోసానికి సగం వర్క్ అవుతుంది, స్లాబ్ అవుతుంది, సగం గూడలు అవుతుంది, కానీ మనకి బిల్లు రాదు. ఎందుకంటే 100 రూల్స్. అదేవిధంగా ఆయన కరెక్టే మాట్లాడు, ప్రజలందరి తరఫున మాట్లాడు, పేదలందరి తరఫున మాట్లాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పినావు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కంటే చాలా బాగా ఇస్తున్నారు అని చెప్తున్నారు, కానీ బిల్లు కోసానికి మాత్రం 500 రూల్స్ పెడుతున్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఈ విషయంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ ఒక్క అంశంలో అయితే అభినందిస్తున్నారు. అదేవిధంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళు రాని కాంగ్రెస్ బలపడని ఓకే, కానీ పెత్తనమే వాళ్ళు చెలాయిస్తున్నారు కదా. దశాబ్దాల నుండి కాంగ్రెస్ కోసానికి జెండా మోసిన కార్యకర్తలను పక్కపెట్టి
బీఆర్ఎస్ లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పాను. గట్టిగా చెప్పాలంటే పార్టీ కోసం కష్టపడే వ్యక్తి నేనే, అందుకే పార్టీకి దిశానిర్దేశం ఇస్తున్నా, వాళ్ళకి పెత్తనం ఇచ్చి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను తక్కువ చేయొద్దని కూడా ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను పార్టీ లైన్ దాటలేదు, ఆయన హైకమాండ్ చెప్తాడా ఇంకెవరు చెప్తారా, రాహుల్ గాంధీ రూల్ చేస్తున్నా కాంగ్రెస్ లో కొనసాగుతా, పార్టీ మారే అవకాశమే లేదని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో వీడియో చూస్తున్న వ్యూవర్స్ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.